దేవుడు అన్నాడు, అరే నాకు అర్పణ ముఖ్యం కాదు. నేనేమైనా తింటానా? మీరు ఇచ్చే అర్పణ నేను తింటానా? నేను అనుభవిస్తానా? నేను ఎందుకు అర్పించమన్నాను నాకు తెలుసా? మీ బుద్ధి తెలుసుకోవటానికి, మీ మనసు తెలుసుకోవటానికి, మీ ఆలోచన తెలుసుకోవడానికి. నేను పుట్టించిన మీకు మీ మనసులో నా స్థానం ఏంటో తెలుసుకోవటానికే అర్పణ అర్పించండి అన్న సిస్టమ్ నేను పెట్టాను. మీ అర్పణ నాకు ముఖ్యం కాదు, అర్పించే మీ మనస్సు నాకు ముఖ్యం. ఐ వాంట్ యువర్ హార్ట్, నాట్ యువర్ ఆఫరింగ్. చాలామంది కానుకేసేసి దేవా నన్ను ఆశీర్వదించేయి అంటారు. దేవుడికి కానుకేస్తే కాదు ఆశీర్వదించేది, కానుక వేసిన యొక్క మనిషి మనస్సును దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు, స్వీకరిస్తాడు. హేబేలు ఏం చేస్తాడు తెలుసా? తనకు బాగా నచ్చినటువంటి క్రొవ్వినటువంటి పిల్లలను పట్టుకొని దేవునికి సమర్పిస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. మీ జీవితాల్లో ఎప్పుడైనా సరే దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. పేదోళ్ళు వస్తారు, అనాథ పిల్లలకి బట్టలని అడుగుతారు. ఎలాంటి బట్టలు ఇవ్వాలి? చిరిగిపోయి చీకు పట్టేసి అడుక్కునే బిచ్చగాడు కూడా వేసుకోవడానికి అసహించుకునే లాంటి బట్టలు కొంతమంది ఇస్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఎవరికైనా పేదవాళ్ళకి సాయం చేసేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి? పనికొచ్చేవి, విలువైనవి, శ్రేష్టమైనవి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, నా దగ్గర ఎప్పుడు 6 జతల కన్నా ఎక్కువ ఉండవు. 2-3 ప్యాంట్లు, ఒక 5-6 చొక్కాలు, అంతే నా బట్టలు. ఎప్పుడు అంతే ఉంటాయి. రేపు సంవత్సరం అంతే ఉంటాయి, వచ్చే సంవత్సరం కూడా అంతే ఉంటాయి. ఎందుకు అంతే ఉంటాయి తెలుసా? నేను చొక్కా కొన్నాను అనుకో, రేపు ఈ చొక్కా ఎవరికైనా ఇచ్చేస్తా. ఇది ఈరోజు వేసుకున్నా, రేపు ఇచ్చేస్తా. ఎలాంటిది? నేను వేసుకోగలిగింది ఇస్తా. ఇక మాసిపోయి, రంగుపోయి, రంధ్రాలు పడిపోయి, చిరిగిపోయి, చీకు పట్టిపోయినటువంటి చొక్కాలు నేను కూడా వేసుకోలేను, నేను ఇవ్వను. నేను ఇవ్వాలి అంటే ఎలాంటివి ఇస్తాను తెలుసా? నేను వేసుకోగలిగినవి నేను ఇస్తా. దేవుడు ఎప్పుడు కూడా మనసును చూస్తాడు. దేవునికి ఇచ్చేప్పుడు, ఏదైనా సాయం చేస్తున్నప్పుడు మనసు ముఖ్యం, ఇస్తున్న పట్లు, ఇస్తున్న కానుకలు ముఖ్యం కాదు. ద ఓన్లీ రీజన్ గాడ్ రిజెక్టెడ్ ద కైండ్స్ ఆఫరింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హిస్ హార్ట్. అతని మనసు దేవునికి ఇష్టకరంగా లేదు. దేవునికి ప్రథమ స్థానం, ప్రాధాన్యత లేని మనసుతో కానుకను తెచ్చాడు కాబట్టి కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబేలు తనకు నచ్చింది దేవునికి ఇచ్చేయాలి అనుకున్నాడు, తనకు బాగా ఇష్టమైంది దేవునికి ఇచ్చేయాలి అనుకున్నాడు. ఎప్పుడైనా సరే దేవునికి ఇస్తున్నటువంటి ఆఫరింగ్ కానీ, దేవుడికి ఇవ్వాల్సింది కానీ ఎప్పుడు కూడా గ్రేట్గా ఉండాలి. ఆ మనసు గొప్ప మనసుతో తెచ్చివ్వాలి. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి గల కారణం అదే. నచ్చింది దేవునికి ఇచ్చాడు, నచ్చింది తన దగ్గర పెట్టుకున్నాడు. కయ్యూను తనకు నచ్చింది పెట్టుకున్నాడు, నచ్చింది దేవునికి ఇచ్చాడు. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? ఒకరిని రిజెక్ట్ చేశారు, ఒకరిని యాక్సెప్ట్ చేశాడు.